అరెస్ట్ అయిన ఊర్వశి ఆనంది గురించి సునంద దగ్గర గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన ఆదిత్య. ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే పాపి జీవన్ జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూసేవచ్చు. ఆదిత్య ఊర్వశి ఇద్దరిని కూడా పెళ్లిపేట్ల మీద అయితే కూర్చోబెడతారు. అప్పుడే జీవన్ అయితే అనుకుంటూ ఉంటుంది, అమ్మయ్య ఇక ఈ పెళ్లి జరిగిపోతుంది, ఇక ఆనంది పీడ విరగడైపోయినట్టే, దీని జీవితం నాశనం అయిపోయినట్టే, నేను అనుకున్నది సాధించాను అంటూ జీవనైతే తనలో తానే అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక తాయారు కూడా ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. ఆనంది ఈ పెళ్లికి వచ్చింది, ఆపేస్తుందేమో అని భయపడ్డాము, ఇక నా కూతురు జీవితం బాగుపడినట్టే, పెళ్లి గనక జరిగిపోతే ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి, మేము కూడా ఆనందంగా పెద్ద బంగ్లాలో ఉండొచ్చు అంటూ అనుకుంటూ ఉంటుంది తాయారు. ఇక ఆనంది అయితే బయటే కూర్చుని బాధపడుతూ ఉండగా అప్పుడే శశికాంత్ అయితే వస్తాడు. ఏంటమ్మా, ఇంకొంతసేపట్లో పెళ్ళి జరిగిపోతుంది, ఇప్పటికీ ఎలాంటి సాక్ష్యాలు లేక, ఈ పెళ్ళి ఆపే దారి లేక ఇప్పుడు ఏం జరుగుతుందో, అసలు ఏమవుతుందో నేను టెన్షన్ భరించలేకపోతున్నాను. వాడికి గనక ఊర్వశితో పెళ్లి జరిగితే వాడి జీవితం నాశనమైపోతుంది. నువ్వు చూస్తే ఇంకా ఇలాగే ఉన్నావు, ఏం జరుగుతుందమ్మా అర్థం కావడం లేదు అంటూ శశికాంత్ అంటూ ఉంటాడు. ఆఖరి నిమిషం వరకు నేను ఆ శివయ్యనే నమ్ముకుంటాను, ఆఖరి నిమిషంలో ఖచ్చితంగా ఏదో మార్గం దొరకకపోదు, దాని గురించే ఆలోచిస్తున్నాను. నేను నమ్ముకున్న నా శివయ్య నాకు అన్యాయం చేయడు, నాకు ఖచ్చితంగా ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడు అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. అమ్మా, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కానీ నేను మాత్రం ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను అంటూ శశికాంత్ అయితే చెప్తూ ఉంటాడు. మీరు కంగారు పడకండి మావయ్య, ఈ పెళ్ళి జరగదు, నేను జరగనివ్వను, నాకు ఇంకా అవకాశం ఉంది, మీరు కంగారు పడకండి అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో జీవనికి ఫోన్ రావడంతో జీవన్ అయితే కంగారుగా బయటికైతే వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి అప్పుడే ఫోన్ చేశారు, మీకు అమౌంట్ తర్వాత ఇస్తానని చెప్పాను కదా అంటూ ఉండగా, అది కాదు మేడం, మీరు చెప్పారని ఆ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదని అబద్ధం చెప్పాను, మీరు డబ్బులు ఇస్తానన్నారు కాబట్టి ఈ పని చేయడానికి ఒప్పుకున్నాను, నాకు డబ్బు ఎంత అవసరం ఉండి ఒప్పుకున్నానో అర్థం చేసుకోండి, ఈ విషయం కనుక బయటపడితే నాకు ఎంత రిస్క్ ఒక్కసారి ఆలోచించండి, అయినా కానీ చేశాను అంటే డబ్బు కోసమే కదా, మరి మీరు అర్థం చేసుకోకుండా రేపిస్తాను మాపిస్తాను అంటే ఎలా కుదురుతుంది అంటూ అడుగుతూ ఉంటాడు. సరే, నువ్వు ఈ పని చెయ్యబట్టి ఆ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదు అని చెప్పబట్టి ఈరోజు ఆనందికి ఎలాంటి సాక్ష్యం దొరకకుండా పోయింది, నీ అకౌంట్కి అమౌంట్ వేస్తాను అంటూ జీవన్ అయితే డబ్బులు పంపిస్తుంది. ఇంతలో ఈ మాట అయితే ఆనంది వినేస్తుంది. అప్పుడే జీవన అంటూ జీవన చంపైతే పగలు కొడుతుంది. అసలు నువ్వు మనిషివేనా, ఈరోజు నీ జీవితం ఇలా ఆనందంగా ఉంది అంటే దానికి కారణం నేను, ఆ విశ్వాసం కూడా మర్చిపోయి నా జీవితాన్ని ఇంకా పాతాళానికి తొక్కాలని ఎలా అనుకుంటున్నావో, తప్పు చేసింది నువ్వు, శిక్ష అనుభవించింది నేను, ఇన్ని రోజులు నువ్వు ఏ తప్పు చేసినా క్షమిస్తూ వచ్చాను, కానీ ఇప్పుడు మాత్రం క్షమించను, వచ్చిన తర్వాత నీ సంగతి చెప్తాను అంటూ ఆనంది అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఇక పోలీసుల్ని తీసుకుని ఇక ఫింగర్ ప్రింట్స్ టెస్ట్ చేసిన అతని దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడే ఇక అతనైతే కంగారు పడుతూ, మీరు నన్ను క్షమించండి, ఏదో అవసరమయ్యి కక్కుర్తి పడ్డాను, నా కూతురు హాస్పిటల్లో ఉంది, ట్రీట్మెంట్ చేయించాలి అంటే 5 లక్షలు కావాలి అన్నారు, ఆ డబ్బు జీవన మేడం ఇస్తాను అన్నారని నేను ఈ పని చేశాను, అంతే తప్ప డబ్బు మీద ఆశతోనో వృత్తికి ద్రోహం చెయ్యాలనో ఇలా చెయ్యలేదు అంటూ ఇక చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక అసలైన ఒరిజినల్ రిపోర్ట్స్ తీసుకుని పోలీసుల్ని తీసుకుని ఆనంది అయితే పెళ్లి దగ్గరికి వెళ్తుంది. ఇంతలో ఆదిత్యనైతే తాళి కట్టమనంగానే ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదేంటి ఆనంది కనిపించడం లేదు, ఇప్పుడేమో పెళ్లి సమయం అయిపోయింది అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో శశికాంత్ కూడా చాలా కంగారు పడుతూ ఉంటాడు. అమ్మ ఆనంది, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా,
ఇక్కడ వీడి పెళ్లి జరిగిపోతుంది, ఇది గనుక జరిగితే నన్ను నేను జీవితంలో క్షమించుకోలేను అంటూ ఇక శశికాంత్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో తాళి కట్టబోతూ ఉండగా అప్పుడే ఆనంది అయితే ఆపండి అంటూ ఇక ఒక్కసారిగా అరవంగానే అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. అప్పుడే సునంద అయితే ఏంటి ఆనంది, పోలీసుల్ని తీసుకువచ్చి పెళ్ళి ఆపడానికి నీకు ఏ అధికారం ఉందని, ఏ అధికారంతో ఆపుతున్నావు అంటూ అనంగానే అవును మేడం, అధికారంతోనే వచ్చాను. సూర్యబాబు కారులో మత్తు మందు పదార్థాలు పెట్టిన అమ్మాయి ఎవరు అని వెతుకుతున్నాం కదా, అమ్మాయి ఎవరో కాదు ఊర్వశి. ఆ మత్తు పదార్థాల మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఊర్వశి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి, ఆ రిపోర్ట్స్ తీసుకుని వచ్చాను అంటూ ఇక అవైతే చూపిస్తుంది. ఇక సునందకి ఆనంది అయితే అప్పుడు ఇక ఒక్కసారిగా షాక్ అవుతుంది. సునంద ఏంటిదంతా, నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు కదా అంటూ అనంగానే మీరు ఇలా మాట్లాడతారని నేను సాక్ష్యాలతో వచ్చాను మేడం, నేను చెప్పినంత మాత్రాన ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వవు కదా, ఆ విషయం మీకు తెలుసు కదా అంటూ ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక పోలీసులు అయితే ఊర్వశిని అరెస్ట్ చేస్తారు. ఇంతలో ఇక తాయారైతే అమ్మ ఆనంది నన్ను క్షమించమ్మా, మమ్మల్ని క్షమించి దయచేసి నా కూతుర్ని వదిలిపెట్టేయండి, దాని జీవితం నాశనం అయిపోతుంది. నేను నిజం ఒప్పుకుంటానమ్మా, మాది పద్ధతి అయిన ఫ్యామిలీ కాదు, మాది దొంగల కుటుంబం, అది నిజమే. అలాగని నా కూతుర్ని అరెస్ట్ చేయిస్తే దాని జీవితం నాశనం అయిపోతుందమ్మా, ఒక ఆడపిల్ల మీద దయ తలిచి జాలి చూపించి వదిలిపెట్టే అంటూ అనంగానే ఏంటి ఇది ఆడపిల్ల, ఒకరి జీవితం ఏమైపోయినా పర్వాలేదు, తను మాత్రం సంతోషంగా ఉండాలని కోరుకునేది ఇది ఆడపిల్ల అంటే ఎలా కుదురుతుంది? ఆడపిల్ల అనుకుగా ఉండాలి, మాది పద్ధతైన కుటుంబం అంటూ ఎన్నో కబుర్లు చెప్పిన మీరు ఈరోజు ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఊర్వశిని మాత్రం క్షమించేదే లేదు అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడిక పోలీసులు అయితే ఊర్వశిని అరెస్టు చేసి తీసుకువెళ్తారు. ఇంతలో సునందకైతే ఏమీ అర్థం కాదు, ఇదేంటి ఇలా జరిగింది అంటూ అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంతలో ఇక జ్యోతి కూడా అక్కడికి వస్తుంది. శభాస్ ఆనంది, చాలా మంచి పని చేశాము, నువ్వెక్కడ నీ భర్తకి పెళ్ళైపోతుందని బాధపడుతూ కృంగిపోతూ ఉంటావో అని నేను కంగారు పడుతూ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది నా కుట్టి అందరిలాంటి ఆడపిల్ల కాదు, తను తప్పు చెయ్యలేదు అని నిరూపించుకుంటుంది, తన తండ్రి లాంటి సూర్యబాబు మీద కూడా పడిన నింద తొలగిస్తుంది అని నేను అనుకున్నాను అంటూ ఇక ఎంతగానో సంతోషపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇంతలో ఆదిత్య అయితే ఇప్పటి వరకు నేను నిజాల్ని దాచిపెట్టి చాలా తప్పు చేశాను అమ్మా, నా భార్య తప్పు చేసింది అని నువ్వంటున్నావు, నా భార్య తప్పు చెయ్యలేదని నేనంటున్నాను. ఎందుకో తెలుసా, నా భార్య ఆనంది తన తల్లి తండ్రి మీద ఒట్టు వేసి నేను తప్పు చెయ్యలేదు అని చెప్పింది అంటే తను తప్పు చెయ్యలేదని అర్థం. ఎందుకంటే తన తల్లి తండ్రి అంటే తనకి అంత ప్రాణం. ఈ తప్పంతా చేసింది జీవని, ఆ విషయం కూడా నాకు తెలుసు. ఇప్పటి వరకు నా భార్య గురించి నీ దగ్గర ఒక విషయాన్ని బయట పెట్టలేదు. నా భార్య తప్పు చేసింది అని నమ్మింది ఎందుకో తెలుసా? జ్యోతి అత్తయ్య సూర్య మామయ్యల కన్న కూతురు నా భార్యే కాబట్టి తన తోడబుట్టిన తమ్ముడు కోసం ఇదంతా చేసుంటుంది అని నేను గుడ్డిగా నమ్మాను. కాబట్టి ఆ రోజు నువ్వు బయటికి గెంటేస్తున్నా నేను నోరు మూసుకుని ఊరుకున్నాను. కానీ నా భార్య ఏ తప్పు చెయ్యలేదని తర్వాతే తెలుసుకున్నాను. తను దేవతమ్మ, అలాంటి దేవతని నువ్వు అర్థం చేసుకోకుండా తనని అలా బాధ పెడితే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? ఇప్పటికైనా నిజం తెలుసుకో అత్తయ్య గారు, మీ కన్న కూతురు నా భార్య ఆనంది అంటూ ఇక జ్యోతి దగ్గర కూడా నిజాన్ని బయట పెట్టేస్తాడు ఆదిత్య. అప్పుడే జ్యోతి అయితే చెప్తూ ఉంటుంది, నా కన్న కూతురు కుట్టి అని నేను తెలుసుకున్నాను, అందుకనే ఇక్కడికి వచ్చాను అంటూ జ్యోతి అయితే ఆనందిని దగ్గరికి తీసుకుంటుంది. సునంద అయితే ఇక తను చేసిన తప్పులు తలుచుకుంటూ కుమిలిపోతూ ఉంటుంది. ఇక ఆనందికి క్షమాపణ చెప్పి ఆదిత్య ఆనందినైతే ఒకటి చేస్తుంది. ఇక జీవన్ అయితే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది సునంద. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.
అలాగే పాపి మా జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.